ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో జరిగే చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయాలంటూ ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న మన హాస్పిటల్ నందు చేనేత సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ బుధవారపు బాలాజీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంఘాలు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరిలో ఫిబ్రవరి 22వ తేదీ జరిగే మహాసభ జయప్రదం చేయాలంటూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటే రౌండ్ టేబుల్ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిల్లలమర్రి నాగేశ్వరరావు, బండారు ఆనంద ప్రసాద్, కర్ర రవి, కటికల వెంకటేశ్వర్లు, పాముజుల హరి, పామంజుల శంకరయ్య, బడతల ప్రభాకర్, దోనిపూడి కోటేశ్వరరావు, సోమ గోపాల్, సోమ అనురాధ, కోడిపల్లి రాజా, జానపాటి సుబ్బరామయ్య తదితరులు చేనేత సంఘాలు పాల్గొని ఘనంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం బుధవారం బాలాజీ మీడియాతో మాట్లాడారు. కైకాల చేనేత సంక్షేమ రాష్ట్ర కార్యదర్శిని రేపు ఫిబ్రవరి 22వ తారీఖు జరిగిపోయే చేనేత గర్జనకు మన కులస్తులందరూ కూడా చేనేతలందరూ కూడాను ఆ యొక్క గర్జనని సక్సెస్ఫుల్గా చేయాలని, ప్రభుత్వానికి కను తెరవాలని మీరందరూ కూడా ఈ గర్జనకి ఆహ్వానితులు. కంపల్సరీ ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా గ్రహించి మీరందరూ కూడా చేనేత గర్జనకి రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. చేనేత గర్జన ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర చేనేత సంఘాల పెద్దలు రావడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకొని మన నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క చేనేత కార్మికుడి కుటుంబాన్ని కలిసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి దాదాపు 2000 మంది జనంతో చేనేత గర్జనకి నెల్లూరు నుంచి తరలి చెలో మంగళగిరికి వెళ్ళాలని, అక్కడ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెద్దలు అందరూ నిశ్చయించారు. ఈ యొక్క కార్యక్రమానికి మా వంతు సహకారంగా బాధ్యతగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ని, ఈ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడిని కూడా. ముఖ్యంగా ఈరోజు కుచుమగ్గానికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడేదానికి అన్ని సంఘాలు, అన్ని కులాలు, ఈ వివిధ కులాలు సంఘాలు ఉన్నారు. అంటే చేనేతలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని సంఘాలు కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని, మన యొక్క చావో రేవో అనేటువంటి ఈ ఉద్యమం ముందుకు పోవాలని సుమారు 15,000 మంది గర్జనలో పాల్గొనేదానికి ఈ జిల్లా నుంచి 1000 మందికి తగ్గకుండా ఎక్కువ మంది కదిలించేదానికి మా వంతు కృషి చేస్తామని, అందులో ఇప్పుడే కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ కమిటీలన్నీ కూడా రేపు 1వ తేదీ 2వ తేదీ నుంచి 10-15వ తేదీ వరకు తిరిగి జిల్లా అంతా కూడా కదిలించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేనేతకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క గర్జనకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరితో మనం మెలగలం? ఇది ఆఖరి పోరాటం. చేనేతను బతికించడం కోసం ఒక మంచి ఆశాభావంతో అనుకోవాలని మా వృత్తి కల్పించండి.